అవకాశం ఉన్న చోట అక్రమాలకు పాల్పడటం రాజకీయ నాయకులకు మామూలే. కానీ ఆ జిల్లాలోని ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అవకాశాలను సృష్టించుకొని మరీ అరాచకాలకు తెగబడుతున్నారంట. రేషన్, లిక్కర్, ఇసుక ఇలా అన్నింటిలోనూ ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ప్రజలకు కరెక్ట్గా అందించటంలో కాదండోయ్, అన్నింటిలోనూ ఇసుమంత తేడా కూడా లేకుండా డబ్బులు వసూలు చేయటంలో. ఆయన మాటకైనా చేతకైనా ప్రతిదానికి ఓ రేట్ ఫిక్స్ అయి ఉంటుందంట. ఏదైనా పని కోసం ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం నీకెంత నాకెంత అంటూ లెక్కలు వేస్తారంట. కలెక్షన్లలోనూ కమిషన్లలోనూ జిల్లాలోనే ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? నెల్లూరు జిల్లా కందుకూరులో ఎమ్మెల్యే అవినీతి. మాటకైనా చేతకైనా ప్రతిదానికి ఓ రేట్ ఫిక్స్. కలెక్షన్లోనూ కమిషన్లోనూ జిల్లాలోనే టాప్. నెల్లూరు జిల్లా కందుకూరు రాజకీయాలు కాస్త డిఫరెంట్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా గెలిచాక ఎమ్మెల్యే ఇంటూరు మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కూడా ఇన్ని ఆరోపణలు రాలేదంటే నమ్మండి. సొంత పార్టీ నేతలే ఈయన చేస్తున్న అక్రమాల గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా ఈయన గురించే, ఈయన మీద వస్తున్న ఆరోపణల గురించే మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరికి ముందు ఎంతో మంది పొలిటీషియన్స్ రాజకీయాలు చేశారు. అయితే వారెవ్వరి మీద రానన్ని ఆరోపణలు గెలిచిన 10 నెలల్లోనే ఇంటూరి మీద వస్తున్నాయి. సొంత పార్టీ క్యాడర్ను పక్కన పెట్టి తన మనుషుల్ని మండలానికి ఇన్ఛార్జిగా నియమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అక్కడ ఎంతటి నాయకులైనా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనట. ఇంటూరు పెట్టిన మనుషులకు తెలియకుండా చీమ చిటుకుమనడానికి కూడా వీల్లేదన్నది లోకల్ టాక్. లిక్కర్ మాఫియా నుండి ప్రతి నెల వాళ్లకు వస్తున్న లాభాల్లో 20% ఇంటూరికి చేరుతుంది. గతంలో రేషన్ మాఫియా 15 లక్షలు ఇస్తుంటే అవి సరిపోవట్లేదని నెలకు 25 లక్షలు ఇచ్చేలా మరో వ్యక్తికి రేషన్ మాఫియాను అప్పగించారన్న వార్తలు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి ప్రతి నెల 25 లక్షలు ఇంటూరికి చేరుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ప్రభుత్వం రాయపట్నం పోర్టును త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తుంది. అయితే ఇంటూరి దానికి కూడా అడ్డుపడుతున్నారట. తనకు పోర్టు నిర్మాణ పనుల్లో వాటా ఇస్తేనే పనులు ముందుకు సాగుతాయని హెచ్చరిస్తున్నారట. అయితే నిర్మాణ సంస్థ అందుకు అంగీకరించకపోవడంతో తన పవర్ ఏంటో చూడండంటూ అరాచకాలకు తెరలేపారట. తప్పుడు కేసులతో ఇబ్బందులు సృష్టిస్తున్నారట. ఈ క్రమంలోనే పోర్టు పనుల కోసం తరలించే కంకర, ఇసుక లారీలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారన్న వార్తలున్నాయి. ప్రతి లారీ ట్రిప్పుకు 1000 రూపాయలు కట్టే తిరగాలని హుకుం జారీ చేశారు. దీంతో నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని సీఎంఓ వరకు తీసుకెళ్లిందట. అయినా కానీ ఇంటూరి తగ్గేదేలే అంటున్నారట. తనకు కప్పం కట్టకుండా లారీలు కదిలేదే లేదంటున్నారట. దీంతో పోర్టు నిర్మాణ సంస్థ తలపట్టుకుంటున్నారట. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి సైతం నెలకు 10 లక్షలు వసూలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలోనూ అవినీతి అక్రమాలే కనబడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యంత దారుణంగా, హీనాతిహీనంగా ఇప్పటి వరకు ఎవరూ చేయనిది కూడా ఈయన చేశాడనే టాక్ ఉంది. అదేంటంటే ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుండి 100 రూపాయలు వసూలు చేస్తారనే ప్రచారం కూడా ఈయనపై జరుగుతున్న పరిస్థితి. పార్టీ నాయకులే ఇంటూరు చేస్తున్న అక్రమాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. కమిషన్ల విషయంలో మన తేడా లేకుండా అందరూ ఒకటే అంటున్నాడట. ఎవరైనా సరే పని కావాలంటే కప్పం కట్టాల్సిందేనట. ఇది అది అని తేడా లేదు. అన్నింటిలోనూ ఆయనకు వాటా రావాల్సిందేనట. అంతేకాదు పార్టీ గెలుపుకు కష్టపడిన వారిని దూరంగా పెట్టి ఎమ్మెల్యే తనకి నచ్చిన వారికి పెత్తనం అప్పగించారంటూ కార్యకర్తలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారట స్థానిక నాయకులు. ఇలా ప్రతి దాంట్లో కమిషన్లు, కలెక్షన్లతో జిల్లాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడంట ఇంటూరి. ఈయన అనుచరులు చేస్తున్న ఆగడాల గురించి నియోజకవర్గంలో మారి మోగిపోతుందట. చాలా మంది ఎమ్మెల్యేలను చూశాం కానీ ఇంటూరి లాంటి ఎమ్మెల్యేను ఎక్కడ చూడలేదనే టాక్ అటు ప్రతిపక్ష నేతలతో పాటు ఇటు సొంత పార్టీ నేతల నుండి వినిపిస్తుందట. సొంత కార్యకర్తల్ని పక్కన పెట్టి వాళ్లతో నాకెందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేని టీడీపీ అధిష్టానం ఎలా సెట్ చేస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి కందుకూరు రాజకీయ వర్గాలు.